కాబట్టి యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను అంటుంది, ఆకలిగా ఉన్నప్పుడు సాతాను అంటుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా అంటుంది. తినొచ్చు కదా అంటే యేసుప్రభు ఏమన్నాడు? మానవుడు రొట్టె వల్ల జీవించడు కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చే మాటల వల్లే జీవిస్తాడు అంటాడు. మనిషి కుమారుడిగా మన పాపములు మోసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు, కానీ తండ్రి దగ్గర మాట ఇచ్చాడు కనుక తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలని యేసుప్రభు తండ్రి మాటకు లోబడ్డాడు. మనం కూడా మన తండ్రి మాటకు లోబడాలి. మనం ఈరోజు ఎలా ఉంటున్నాము? తండ్రి మాటకి లోబడలేకపోతున్నాం, మన ఇష్టానికి చేస్తున్నాం ప్రతిదీ కూడాను. నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇది ఇవ్వి అని మనము బలవంతం చేసి దేవుడి దగ్గర అడుగుతున్నాం. మనకి ఏది కూడా మన ఇష్టానికి ఏది చేసుకున్నాం మనకి ఇంతలో మనకు ప్రయోజనము ఉండదు. ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటామో ప్రతి విషయంలో కూడాను దేవుడు మనకు ప్రతిదీ కూడా సహాయము చేస్తాడు.